రాజమండ్రి నగరంలో ప్రధానమైంది మెయిన్ రోడ్డు సమస్య గురించి మొన్న మధ్యాహ్నం జనం లేనప్పుడు ఎలా ఉంటుందని తెలియడానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను. అప్పుడు చాలామంది అలా కాదు సార్, జనం ఉన్నప్పుడు అక్కడ పడే ఇబ్బందులు ఏంటో తెలియజేయమని కోరడం జరిగింది. ఇది ప్రత్యేకించి ఇబ్బంది ఏం కాదు సార్, నరకం. ఎంత నరకం అంటే 2 వీలర్ వెళ్ళే అవకాశం లేదు, పోనీ నడిచి వెళదామంటే ఆ అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఓవరాల్గా 30 అడుగులు ఉందనుకోండి, అంటే మొత్తం రోడ్డు 5 నుంచి 6 అడుగులు సెంటర్ పార్కింగ్ పోతుంది. ఇక మిగిలింది అటు సగం ఇటు సగం చూసుకున్నట్టయితే 12 అడుగులు యావరేజ్ని. ఈ 12 అడుగుల్లోనూ 10 అడుగుల వరకు అక్కడ చిన్న చిన్న షాపుల ముందు, అంటే ఫుట్పాత్ అద్దెకి తీసుకుని వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు పెట్టేస్తున్నారు. అదేమండి, జనాలు నడవాలి కదంటే మాకు గడవాలి కదా, మీరు నడవాలని ఆలోచిస్తున్నారు, మాకు గడవాలని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే సుమారు 1000 నుంచి 1500 రూపాయలు ప్రతిరోజు రెంట్ ఉంటుందటండి. అందువల్లే వాళ్ళు అంతలా పేర్చుకుంటూ వచ్చేస్తున్నారు. కావాలంటే నా వాయిస్తో పాటు మీరు అక్కడ విజువల్ చూపిస్తున్నాం, మీరు చూడండి. వీళ్ళకి ఒకలా ఉంది, ఇక్కడ ఇంకొక అడుగు ముందుకేస్తే ఇవి అడ్డు రావడం వల్ల అక్కడ స్థానికంగా షాపులు పెట్టుకున్న వాళ్ళు, అంటే వెనకాల ఇలా ఫుట్పాత్ అద్దెకి ఇవ్వకుండా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా అని అంటే అది చూపిస్తాను చూడండి. మీరు ఇలా ముందుకు వచ్చినట్టయితే ఒక చోట, అంటే ఇవన్నీ కూడా ఆక్రమణలు అలాగే ఉన్నాయి, ఆక్రమణలు కాదు, ఫుట్పాత్ అద్దెకి ఇచ్చిన వాళ్ళు. ఇక్కడ చూసినట్టయితే ఈ షాపు వాడు ముందు అద్దెకి ఇవ్వలేదు, కారణంగా ఎంత పే చేసాడో చూడండి. కేవలం 4 అడుగుల ప్లేస్ వదిలేడు ఇంతవరకు. అదిగో చూడండి మీకు కావాలంటే, కేవలం 4 అడుగులు. అంటే ఏంటండి, ఏం జరుగుతుంది? బాధ్యత లేకుండా ఇంత దారుణంగా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అధికారులు? వ్యాపారస్తులకు కూడా వచ్చేవాళ్ళు లోపలికి వస్తేనే కదా మీకు వ్యాపారం జరిగేది. పైగా ఇక్కడ మాకు అడ్డు ఈ నో పార్కింగ్ బోర్డులు ఒకటండి అని వాళ్ళన్నమాటనండి, నా మాట కాదు. ఎందుకంటే నో పార్కింగ్ బోర్డు అంటే డిపార్ట్మెంట్ అంటే ఒక వాల్యూ ఉంది. ఇక్కడ పార్కింగ్ చేయొద్దని చెప్పేసి వాళ్ళు బోర్డు పెడితే అది వీళ్ళు పట్టించుకోకుండా దాని చుట్టూ పార్కింగ్ చేయడం పట్ల కూడా పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పోలీస్ అంటే మనకు రక్షకుడు, వాళ్ళ పెట్టిన బోర్డుకే దిక్కులేదు. ఇలా చూసుకుంటూ పోతే ఈ చివరి నుంచి ఆ చివరికి కనీసం 1-2 అడుగులు యావరేజ్ని బొటాబొట్టిగా చాలా చోట్ల అలాగే ఉంటుంది, కొన్ని చోట్ల ఖాళీగా ఉంటుంది. పైగా ట్రాన్స్ఫార్మర్, బొమ్మన్ రాజ్ కుమార్ దగ్గరలో ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఎలా పేర్చేశారో చూడండి. పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇది కూడా మీరు ఒకసారి గమనించవచ్చు. ఇది ఒక ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ బయట ఉన్న పరిస్థితి. ఇక్కడి నుంచి ఇంకా కాస్త ముందుకు వెళ్తే ఈ షాపులలో ఎలా పేర్చుకుంటూ వచ్చేసారో చూడండి. ముందుకి కనీసం 2 అడుగుల గ్యాప్ కూడా ఇవ్వడం లేదు. మరి దీన్ని ఎందుకు అడగలేకపోతున్నారు? ఇదిగో ఎంతవరకు వచ్చేసారో చూడండి. ఇందాక ఒక షాప్ చూపించాం, ఇది ఒక షాపు. అక్కడ ఎంత గ్యాప్ ఉంది? ఒక బండి వెళ్తే ఒకళ్ళు నడవడానికి లేదు. ఇదండి మెయిన్ రోడ్ భాగవతం. ఎంత దారుణంగా ఉందంటే కనీస బాధ్యత లేని అధికారులు మా రాజమండ్రిలో ఉన్నారనడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యంగా మనం చెప్పవచ్చు. ఇదిగో ఇవన్నీ షాపులన్నీ అంతే, ఎంత చెప్పినా తక్కువే ఇక్కడ. మరి ఫుట్పాత్ బిజినెస్ అంత తక్కువగా చూస్తాం, కానీ అదే కాస్ట్లీ అయిపోయింది. అంటే వెనకాల ఉన్న షాప్కి అద్దె ఎంత ఉంటుందో తెలియదు, 20,000 ఉండొచ్చు, 25,000 ఉండొచ్చు. కానీ ఫుట్పాత్కి మాత్రం 40,000 దాటిపోతుంది. అంటే 1000 రూపాయలు అంటే 30,000 అవుతుంది నెలకి. అదే 1,500 అంటే 45,000 దాటిపోతుంది. సండే డబుల్ అట అండోయ్, రెంటో సండే డబుల్ అట. మా షాప్ కూడా ఉండదు కదా, నువ్వు మొత్తం బిజినెస్ అంతా మీదే కదా అనే పరిస్థితి. మెయిన్ రోడ్లో ఫుట్పాత్ అద్దెకి ఇవ్వడం ఎప్పటికాగుతుంది? ఉన్నంతట్లో ఒకవేళ అది కొనసాగినా పర్వాలేదు, కొంచెం తక్కువ చేసి, అంటే జనాలు వెళ్ళడానికి వీలుగా ఎప్పటికే చర్యలు తీసుకుంటారు అధికారులు అని 1000 కళ్ళతో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏది చిన్నది అవసరం వచ్చినా సరే మెయిన్ రోడ్డుకే వెళ్ళాలిగా, అందుకోసం. సో అధికారులు కాస్త కొనుగోలుదారులకు అవకాశం ఇవ్వండి. వ్యాపారస్తులు మాత్రం ఉంటే సరిపోదు, కొనుగోలుదారులు కూడా ఉండాలిగా. అందుకని ఇక్కడ ఈ వార్త విషయంలో క్లియర్గా ప్రతి ఒక్కరికి మనవి చేసేది ఒకటే, మీరు దిక్కుమాలిన కామెంట్లు పెట్టకండి. అక్కడున్న పరిస్థితి చూడండి. ఒకడంటాడు ఫుట్పాత్ మీద బిజినెస్ చేసుకోవద్దా, చిన్న వ్యాపారస్తులను బతకనివ్వ. నేను చిన్న వ్యాపారస్తులను బతకనివ్వద్దు అంటలేదు సార్, కూర్చోవడానికి చోటిస్తే పడుకోకుండా ఉంటే బెటర్ అని అంటున్నా, అంతే. సో పెద్ద మనసుతో అర్థం చేసుకుని మనం ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఒక మంచి అవకాశం మనకు ఉండేలా చూడమని, ఆ అవకాశం అధికారులు మనకు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ మీ బిఎస్బి టీవీ.